7 ఎకరాల 7 గుంటలు సీలింగ్ భూమి, సీలింగ్ ల్యాండ్ మరి ఎస్సీల దగ్గర తీసుకొని వాటిని మీరు అమ్ముకోలేదా? ఇది నిజం కాదా? నువ్వు మాట్లాడేది పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ప్రభాకర్ గారు, అది చాలా తప్పు. మరి నీ తమ్ముడు చింత గోపాల్ ఎక్కడెక్కడ కబ్జా చేసాడు మాకు తెలియదనుకుంటున్నావా? ఎందుకంటే కందుకం జాగా లోపల ఇల్లు కట్టుకొని మున్సిపల్ వారిని తప్పుతో పట్టించి పర్మిషన్ తీసుకునేది నిజం కాదా? అదేవిధంగా మీరు మీ తమ్ముడు కలిసి ఏదైతే రవీంద్రనాథ్ స్కూల్లో దాని అభివృద్ధిలో అపోజిట్లో కాలభైరవ స్కూల్ మాస్టర్ మైండ్ దాంట్లో చుట్టుపక్కల రోడ్లు ఉండే ఆ రోడ్లను మరి కబ్జా చేసింది నిజం కాదా? మరి టీపీఓను వాళ్ళను బెదిరించి పర్మిషన్ తీసుకోవడం జరిగింది, అది తప్పు కాదా? చెప్పాలని చెప్పి నేను ప్రభాకర్ గారిని చింత గోపాల్ గారిని నేను సవాల్ చేస్తున్నా. ముఖ్యంగా మీ ఆగడాలు బంద్ చేసుకోండి. ప్రజలు తీర్పిచ్చారు, ప్రజల తీర్పు ప్రకారం నడవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా చింత గోపాల్ గారు ఏది ఆయన గురునాథ్ కాలనీ మన ప్రతిసారి మనము మార్చిలో కూడా ఒక మైక్ పెట్టి మున్సిపాలిటీ తిరుగుతాం ట్యాక్సులు వసూలు చేయడానికి. ఒకవేళ మీకు ట్యాక్స్ కట్టకపోతే జప్తు చేస్తామంటాం. మరి టీఎన్జిఓ భవన్కు 20 లక్షల రూపాయలు 27 లక్షల రూపాయలు డ్యూ ఉంది. మరి ఆ డ్యూ ఎవరు కడతారు? మీరు ఎప్పుడు కడతారో చెప్పాలి. ఎందుకంటే పురపాలక సంఘంలో కూడా మీరు మనకి బెదిరించి చూస్తున్నారు, అది తప్పది. ఈ డబ్బులు ఎప్పుడు కడతారో మీరు పత్రికగా చెప్పాలి. న్యాయం చేద్దాం తప్పకుండా. మేము మా పురపాలక సంఘ సభ్యులము పట్టణ అభివృద్ధికి సేకరిస్తామని చెప్పి మనం చేస్తున్నాము. అయ్యా ప్రభాకర్ గారు, ఎన్జిఓ భవన్ అనేది ఎన్జిఓ భవన్ అది సదాశివపేట ఉన్నటువంటి ఎన్జిఓలకు ఇవ్వడం జరిగింది. మరి దాన్ని మీరు వాస్తవం చెప్పండి. ఎన్జిఓ భవనం మీ కూతురు మ్యారేజ్ అప్పుడు అమ్మి కింద ఉన్నటువంటి షెటర్లను అమ్ముకోలేదా? దాని రుజువులు మా దగ్గర ఉన్నాయి, మేము చెప్తాం. మీకు ఒకటే, ఇంత దోపిడీ చేసుకుంటూ మీరు ఎక్కడెక్కడ ఏమున్నాయో మేము ప్రజలకు జవాబిస్తాం. ఇవన్నీ మానుకో. ఎందుకంటే గతంలో మీరు చేసిన పొరపాట్లని సరిదిద్దుకోండి. మేము ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినట్టుంటే మాకు సూచనలు ఇవ్వండి, మేము సరిదిద్దుకుంటాం. మీరు ఎన్జిఓ భవన్ దాన్ని రీసెంట్ చేయలేదా? మీరు చేసేమో సంసారం, మేము చేసే వ్యక్తిరమా? ప్రభాకర్ గారు చెప్పండి. ఇక ముందైనా మన సదాశివపేట పట్టణ అభివృద్ధికి తోడ్పాటు అయ్యి అందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్దాము. తప్పకుండా మన పట్టణ అభివృద్ధికి కృషి చేద్దామని చెప్పేసి నేను మీతో కోరుకుంటూ, ఇక ముందు ఎలాంటి గొడవలు జరగకుండా మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్పి మనం చెప్తూ హెచ్చరిస్తున్నాను. కిరాయి 70,000 తీసుకుంటాడు.
ఈ స్కూల్కు 70 రూపాయలకి వేసుకుంటాం. మున్సిపల్ ఎంత కట్టాలి? ట్యాక్స్ ఎంత కట్టాలి? నేను చెప్పాలి. ఆత్మహత్య స్కూల్ దగ్గర ఆయన మొదటి ప్లాన్ ఇది తీసుకున్నది. మొదటి రీసెంట్లో తర్వాత తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇంకో ప్లాన్. ఈ కబ్జలు కావా? ఇది కనబడట్లేదా? ముఖ్యంగా మీరు చెప్తున్నది ఒకటే, మీరు